ఇందాక సోషల్ మీడియాలో ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. అదేంటంటే పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం సీట్ నుంచి తప్పించేసేయాలని చెప్పేసి కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు మాట్లాడుతూ ఉన్నారు. ఏకంగా చంద్రబాబు నాయుడు ఏదో పార్టీ సభ పెట్టినప్పుడు, మీటింగ్ పెట్టినప్పుడు ఆ మీటింగ్లోనే మాట్లాడుతున్నారంట. ఇప్పటివరకు చంద్రబాబు గారు దీనిపైన అయితే ఎలా స్పందించలేదు, ఒక క్లారిటీ అయితే ఇవ్వలేదు. కాకపోతే ఒక్క కుక్క మురిగితే 10 కుక్కలు మురుగుతాయని ఒక ఓడ్ ఉంటుంది చూడండి. సో సేమ్ ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఎవడో దొంగన కొడుకు ఆడి పేరు రాజేష్ మహాసేన, వాడు స్టార్ట్ చేసిండట. వాడు స్టార్ట్ చేయంగానే ఇక మిగతా నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, సో మన పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం నుంచి దించేసేయాలి. మరి ఈ ప్లేస్లో ఎవరిని భర్తీ చేయాలంటే ఆయన పేరేం తప్ప సీఎం చంద్రబాబు నాయుడు నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలంట. మరి పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలి? బ్రో, నాకు అర్థం కావట్లేదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ధైర్యంగా మీరు ఇస్త్రీ చేసిన బట్టలు వేసుకొని ధైర్యంగా రోడ్ల మీద తిరుగుతున్నారంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. అది మర్చిపోవద్దు. జగన్ సార్ జైల్లో పెడితే బయటికి రాలేక పైన కింద తనకలాడారు. నెత్తి నోరు కుట్టుకున్నా సరే బయటికి రాలేటువంటి పరిస్థితిలో మీరుంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చి హెల్ప్ చేశారా లేదా? మరి ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్ గారిని మీరు గుర్తించట్లేదు అంటే ఎందుకు తీసేయాలి? ఫస్ట్ డిప్యూటీ సీఎం నుంచి పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు తీసేయాలంటే వాళ్ళు ఉంటారు కదా, సో నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఉంటే మా పనులు జరగట్లా, మా పప్పులు ఉడకట్లా. పవన్ కళ్యాణ్ గారిని దింపేస్తే సో మన పనులు అయిపోతాయి. సో కబ్జా చేయడము కానీ కావచ్చు, దోచుకోవడం, దోపిడీ చేయడం ఇలాంటివి ఉంటాయి కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉండడం వల్ల అలాంటివి ఏం జరగవు కదా, కుదరట్లేదు. సో పవన్ కళ్యాణ్ గారిని దింపేస్తే వాళ్ళ పనులు యథావిధంగా చేసుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, అసలు సో చేసేస్తారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం సీట్ నుంచి దింపేస్తారు. ఎందుకంటే మన చంద్రబాబు నాయుడుకి ఒక టాక్ ఉంది కదా, నాయుడు గారికి మామని ఎన్నిపోటు ఓడిచిండు అని చెప్పేసి. సో అది నిజం ఎంతో అబద్ధం ఎంతో నాకు తెలియదు. ఒకవేళ పొడిచిందే నిజమైతే సో మావకి ఎన్టీఆర్ గారిని ఎన్నిపోటు ఓడిచిండంటే మరి ఈయనకు పొడవడం పెద్ద లెక్క కాదుగా పవన్ కళ్యాణ్ గారికి. పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్నటువంటి అచిమంచితనమే ఆయనకు ఒక శాపంగా మారుతుంది. చాలా మంచి వ్యక్తి, చాలా మంచోడు. సో మంచోడిని కాబట్టి ముంచడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. సో ఒకటి మాత్రం ఆలోచించండి, పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం నుంచి దించేస్తే సో పెద్ద ఎత్తున మళ్ళీ గొడవలు అయ్యే ఛాన్స్ ఉంటుంది, అవుతాయి కూడా డెఫినెట్గా. ఇప్పుడు ఉన్నట్టుండి అసలు పవన్ కళ్యాణ్ గారిని దింపేయాల్సిన అవసరం ఏముంది అంటే, లేకపోతే ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉండాలన్నా అంటే ఒక అగ్రిమెంట్ అయితే జరిగింది కదా, పవన్ కళ్యాణ్ గారు ఒకటే ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎం అని చెప్పేసి. మళ్ళీ ఇప్పుడు ఈ పంచాయతీ ఏంది? సో ఇప్పటివరకు అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే ఏం స్పందించలేదు, ఏం మాట్లాడలేదు. నారా లోకేష్ గారు కూడా ఏం మాట్లాడలేదు. సో చూడాలి ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అని చెప్పేసి. ఇదే అంశం పైన సోషల్ మీడియాలో అయితే మాత్రం బాగా సర్క్యులేట్ అవుతూ ఉంది. సో ఒకటే ఏ ఛానల్ ఓపెన్ చేసినా ఇదే చూపిస్తారు, సోషల్ మీడియాలో కూడా ఇదే వచ్చేస్తుంది. సో దీని గురించి మాట్లాడాలనిపించింది. సో మీ అభిప్రాయం ఏందనేది కింద కామెంట్ చేయండి. పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం కుర్చీ నుంచి దింపేసే దమ్ ఉందా లేదా అనేది కూడా కింద కామెంట్ చేయండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ముఖ్యంగా మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్.